Woohoo! Hi, welcome back to Snehani, and yes, it's time to subscribe. Yes, and why? Because I love it. And yes, today నేను ఈ బ్యూటిఫుల్ మేకప్ లుక్తో వచ్చేసాను. అండ్ ఎస్, ఫస్ట్ నా ఈ చిన్న చిన్న తోకల ఎంట్రకల్ని పైనకు పెట్టేస్తున్నాను. అండ్ ఎంతమందికి నోట్లో ఇలా క్లిప్ పెట్టే అలవాటు ఉంది? వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఐ షుడ్ స్టాప్ దిస్. సో ఎస్, ఇలా మన చిన్న చిన్న తోకల ఎంట్రకల్ని పైనకు పెట్టాలి, లేకపోతే అవి మనం మేకప్ వేసినప్పుడు వైట్ అయిపోతాయి. అండ్ వైట్ హెయిర్స్ ఉంటే ముసలు అనుకుంటారు. ఓకే, దెన్ ఆఫ్టర్ ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఒక క్లాత్లో పెట్టి మంచిగా మసాజ్ చేస్తున్నాను నా ఫేస్ పైన. ఎందుకు అంటే దీనివల్ల మన చీక్స్ పైన ఏమంటారు, బ్లడ్ వెజల్స్ అనేది కన్స్ట్రిక్ట్ అయ్యి ఒకేసారి బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోయి ఫేస్ అనేది గ్లోయింగ్ అవుతుంది అనమాట. సో అందుకని నేను ఇది రికమెండ్ చేస్తాను మీకు, ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ దెన్ తర్వాత నా లిప్స్ని మాయిశ్చరైజ్ చేస్తున్నాను. ఏదైనా లిప్ బామ్ యూస్ చేయొచ్చు, లేకపోతే మిల్క్ కూడా పెట్టి మాయిశ్చరైజ్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ నేను ఒక మాయిశ్చరైజర్ మన ఫేస్కి పెడుతున్నాను. సో మాయిశ్చరైజ్ చేయాలి మన ఫేస్ని. సో మాయిశ్చరైజర్ బదులు నేను ఇక్కడ సన్స్క్రీన్ యూస్ చేస్తున్నాను. సో ఇది మామాఎర్త్ టర్మరిక్ సన్స్క్రీన్. సో ఎప్పుడు కానీ ఇలా డాట్ 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 పెట్టి మంచిగా మసాజ్ చేయాలి. అండ్ ఎస్, ఇలా టింగ్లింగ్ సెన్సేషన్ ఇస్తూ మన ఫేస్ పైన మసాజ్ చేస్తే మన ఫేస్ ఇంకా గ్లో అవుతుంది. ఆఫ్టర్ దాట్ నేను ఫేస్ క్రీమ్కి నా కస్టమైజ్ ఫేస్ క్రీమ్ తయారు చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం పసుపు, దెన్ ఫెయిర్ అండ్ లవ్లీ, కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ, ఇంకా స్టేక్ వర్క్కి బీబీ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. మీరు ఇది పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా గమనిస్తారు, ఒక బ్రైట్నెస్ వస్తుంది అండ్ ఒక ఫెయిర్నెస్ కూడా వస్తుంది మన ఫేస్లో. అండ్ మళ్ళీ దీన్ని కూడా డాట్ 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 పెట్టి మంచిగా మన ఫేస్ మొత్తం అప్లై చేయాలి. అండ్ ఎస్, నెక్ ఇంకా చెవులు అస్సలు మర్చిపోవద్దు, లేదా ఫేస్ వైట్గా మంచిగా కనిపిస్తుంది. నెక్, చెవులు బ్లాక్ అంటే ఒక డిఫరెంట్ షేడ్ అయిపోతుంది. అండ్ ఎస్, తర్వాత నా కళ్ళ కింద కొంచెం డార్క్ సర్కిల్స్ వచ్చినట్టున్నాయి. నేను కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాను, నిద్ర ఉండట్లేదు. సో అందుకని సీసీ క్రీమ్ తీసుకొని మంచిగా కళ్ళ కింద పెట్టి మళ్ళీ మంచిగా బ్లెండ్ చేశాను. తర్వాత పౌడర్, నేను ఎన్చాంటర్ పౌడర్ తీసుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చేస్తూ నేను చాలా 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 ఎంజాయ్ చేశాను. అండ్ పౌడర్ కూడా పెట్టి మంచిగా బ్లెండ్ చేయాలి. సో పౌడర్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంతకుముందు పెట్టిన క్రీమ్ అనేది క్రీజ్ కాకుండా ఉండి మంచిగా ఉంటుంది. తర్వాత మన కళ్ళ పైన నేను వెట్ అండ్ వైల్డ్ ఐ షాడో ప్యాలెట్లో డార్కెస్ట్ ట్రాన్సిషన్ షేడ్ తీసుకొని పెడుతున్నాను. లైట్ మేకప్ అండ్ ఐ లైనర్ పెట్టకుండా అందులోనే ఒకటి పీకాక్ కలర్ షేడ్ ఉంటుంది, దాన్ని ఐ లైనర్ లాగా పెట్టాను. అండ్ తర్వాత ఐబ్రోస్ ఎప్పుడు కానీ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసే కన్నా ఐబ్రో పౌడర్ యూజ్ చేస్తే చాలా న్యాచురల్ ఎఫెక్ట్ వస్తుంది. ట్రై చేయండి. సో వెట్ అండ్ వైల్డ్ ఐ షాడో ప్యాలెట్ ఒక్కటి కొంటే అన్ని మేకప్కి యూజ్ అవుతుంది. అండ్ ఇలా ఫిల్ చేయాలి ఐబ్రోస్. అండ్ మనము ప్రో కాదు కదా, సో కొంచెం అటు ఇటు అయినప్పుడు ఇలా వెట్ క్లాత్ తీసుకొని రబ్ చేసి ఇలా తీసేస్తే వెళ్ళిపోతుంది. అని తీసేసిన తర్వాత మర్చిపోవద్దు, పౌడర్ ఇందాక ఏదైతే పెట్టామో పఫ్, దాంతో మంచిగా ఇలా చేసేస్తే ఈవెన్ లుక్ వస్తుంది. అండ్ మై ఫేవరెట్ పార్ట్ ఈస్ హైలైటింగ్ మై ఫేస్. సో ఎప్పుడు కానీ హైలైటర్ హైయెస్ట్ పాయింట్స్ పైన, లైక్ ఇందాక పెట్టిన ఐబ్రో కింద అండ్ నోస్ పైన, చిన్ పైన అండ్ ఫోర్ హెడ్ పైన అండ్ క్యూపిక్ బోన్ పైన పెట్టాలి. ఆఫ్టర్ దట్ హార్ష్ ఫినిష్ ఉండకుండా ఉండడానికి పఫ్తోనే ఒక్కసారి ఇట్లా బ్లెండ్ చేస్తే మనకి హార్ష్ లైన్స్ ఏమీ ఉండవు. అండ్ దెన్ ఐ లైనర్ ఎప్పుడు కానీ అందరు ఇలా కళ్ళ వాటర్ లైన్ పైన పెడతారు. అట్లా వాటర్ లైన్ పైన పెడితే ఏమవుతుంది అంటే చిన్న కళ్ళు ఉన్న వాళ్ళకి కళ్ళు ఇంకా చిన్న కనిపిస్తుంది. సో అలా నాలా కళ్ళు చిన్నగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే కింద పెట్టాలన్నమాట. అండ్ ఇంకొక టిప్ నేను ఏం చెప్తానంటే ఐలైనర్కి బ్లాక్ కలర్ వాడకుండా బ్రౌన్ కలర్ వాడి చూడండి, ఎంత న్యాచురల్ ఎఫెక్ట్ ఇస్తుందో చూడండి. నేను చాలా ఇయర్స్ నుంచి బ్రౌనే వాడతాను. అండ్ ఎస్, నాకు ఐలైనర్ ఎక్కువ అంత ఇష్టం ఉండదు, లైట్గా పెడతాను.
అండ్ ఆఫ్టర్ దట్ ఐలైనర్ ఎప్పుడు కానీ ఇలా పైన లిడ్ పైన లోపలికి పెట్టాలి. అప్పుడు మన ఐ ల్యాషెస్ ఉంటాయి కదా థిక్గా కనిపిస్తాయి. అండ్ అక్కడ పెట్టడం అదొక పెద్ద హెల్ అని ఈ వీడియోలో చూస్తే అనిపిస్తుంది. బట్ ఎవరిదాలు పెట్టుకుంటే బాగుంటుంది. బట్ నేను వీడియో తీస్తూ అది పెడుతున్నాను కాబట్టి నాకు కొంచెం పెట్టడానికి రాలేదన్నమాట. తర్వాత నేను మళ్ళీ నా మిర్రర్ తీసుకొని పెట్టేశాను. అప్పుడు ఈజీగా పెట్టేశాను. బట్ ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన ఐ ల్యాషెస్ ఉంటాయి కదా పైనవి థిక్గా కనిపిస్తుంది అండ్ ఐ చాలా నీట్గా కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ లిప్స్టిక్ ఎప్పుడు కానీ నేను 2 షేడ్స్ పెడతాను. ఒక్క షేడ్ అస్సలు పెట్టాను. అండ్ 2 షేడ్స్ పెట్టినప్పుడు ఏంటి అంటే ఒక ట్రిక్, లైటర్ షేడ్ బయట పెట్టాలి, డార్కర్ షేడ్ లోపల సైడ్ పెట్టాలన్నమాట లిప్కి. అండ్ ఇక్కడ నేను NYB పింక్ కలర్ అండ్ లాక్మీ 925 మరూనిష్ రెడ్ కలర్ యూస్ చేశాను. అండ్ ఎస్ ఇప్పుడు మనము 2 షేడ్స్ పెట్టాం కదా అది మంచిగా బ్లెండ్ అవ్వడానికి ఏం చేయాలంటే ఫింగర్ తీసుకొని లైట్గా మంచిగా రెండింటిని బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మనం కోడి పాపల్ని పిలుస్తాం కదా, లైక్ కోళ్ళకి ఇది వేసినప్పుడు అంటూ కోడి పాపల్ని పిలవాలన్నమాట. తర్వాత ఇప్పుడు వచ్చే లిప్స్టిక్స్ అన్నీ ఏది తింటే అది దానికి అంటుకుంటూ ఉంటున్నాయి అనమాట. సో అట్లా అంటుకోకుండా ఉండడానికి ఈ లాక్మీ పౌడర్ మేకప్ పౌడర్ ఏదైతే ఉందో మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా ఆ లాక్మీ పర్టిక్యులర్ది అయితేనే మన లిప్స్కి మంచిగా మ్యాట్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో అది యూస్ చేయండి. అండ్ వేరే ఏది యూస్ చేసినా అంత ఈవెన్గా ఉండదు. సో ఇది నేను సజెస్ట్ చేస్తాను. సో ఎస్ నా మేకప్ లుక్ ఫినిష్ అయిపోయింది. అండ్ ఇందులో ఎడిట్ చేసిన పిక్స్ అన్ని B612 అండ్ పిక్సార్ట్. लटपट कमर दामिनी अधर रागिनी मेरे घर आई कैसी सजी धजी देखो मेरे पिया की सावरी जिया से बावरी मेरे अंगना में देखो आज खिला है